లూకాసు వార్త 12వ అధ్యాయము 51, 52. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఇక ఇంటిలో 5 వేరుపడి 2కి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉందురు. ఎంత స్పష్టంగా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు కదా. ఏం చెప్పారు? నేను భూమి మీద సమాధానం తీసుకురావడానికి వచ్చాను అనుకుంటున్నారా? కాదు. ఐ డెంట్ కమ్ హియర్ టు బ్రింగ్ పీస్ బట్ టు డివైడ్. అంటే డివైడ్ అంటే ఏదో భయంకరమైన స్థితి కలగజేయాలని లేకపోతే మనకి గొడవలు తేవాలని కాదు, కానీ హీ మెంట్ టు సే యు ఆర్ కాల్డ్ సపరేట్లీ. నిన్ను అందరు మెచ్చుకోరు, నువ్వు అందరికీ నచ్చవు, నిన్ను అందరూ పొగడరు. ఎందుకంటే నువ్వు రాజీ పడట్లేదు కదా, బికాజ్ యూఆర్ నాట్ కాంప్రమైజింగ్. మీరు రాజీ పడట్లేదు కాబట్టి మీకు విరోధంగా అందరూ తిరుగుతారు. దేవుడు మనకేమైనా చెప్పాడనుకోండి, ఏమైనా చేయమని చెప్పాడనుకోండి, అందరికీ నచ్చదు. నో బడీ విల్ క్లాప్ దేర్ హ్యాండ్స్ అండ్ సే వెల్ డన్, గుడ్ జాబ్ అని ఎవరు చెప్పారు. ఎందుకంటే చెప్తున్నాడు కదా యేసు ప్రభువే, నేను వచ్చింది ఎందుకు? సమాధానం కోసం కాదు, కానీ మీ మధ్య భేదాలు కలిగి. ఎందుకంటే మీ దగ్గర ఒక స్టాండర్డ్, మీకు ఒక సరిహద్దు ఉంది, వారికి సరిహద్దులు లేవు, లేకపోతే దే డోంట్ హ్యావ్ ఎనీ స్టాండర్డ్స్, బట్ ఐ హ్యావ్ ద స్టాండర్డ్ ఫర్ యూ. ఈ స్టాండర్డ్లో మీరు జీవించాలి, ఈ స్టాండర్డ్లోనే బ్రతకాలి అని చెప్పినప్పుడు మీలో కూడా చాలామంది పరిశుద్ధంగా జీవించాలంటే, మీ కాలేజెస్లో, మీ వర్క్ ప్లేసెస్లో జీవించాలంటే వై ఆర్ యూ సో డిఫరెంట్? ఎందుకు నువ్వు వ్యత్యాసంగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఇంత పరిశుద్ధంగా బిహేవ్ చేస్తున్నావు? ఆర్ యూ సో హోలీ అని ఇటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఏంటి నువ్వేమైనా గొప్ప సెయింట్వా? నువ్వేమైనా సాధువా? ఎందుకు ఇలా ప్రత్యేకంగా ఉంటావు? మాలో ఎందుకు కలవవు? కానీ దేవుడు అనేది మీరు అందరితో కలిసిపోండి అని చెప్పలేదు యేసుప్రభు ఇక్కడ. మీరు వేరుగా ఉండండి, మీరు ప్రత్యేకంగా ఉండండి, మీకు ఇచ్చిన స్టాండర్డ్స్ని మీరు మెయింటైన్ చేయండి, మీకు ఇచ్చిన నియమాల్ని దాని ప్రకారంగా జీవించండి అని యేసుప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు మన కోసము, ఆయన బిడ్డల కోసం చెప్పి ఉన్నాడు. ఈరోజు రాజీ పడటం అనేది కూడా చాలామందికి ఏంటిదంటే, రాజీ పడటం ఒకేసారి కాంప్రమైజ్ అవ్వడం కాదు, కానీ మన జీవితంలో కొద్దిగా కొన్ని విషయాలు రాజీ పడుతున్నాం కదా. ఈ చిన్నదే కదా, ఇది పర్వాలేదులే, ఇది చిన్నదే. అది మెల్లమెల్లగా ఎలాగ అవుతుందంటే, ఈ స్థానంలో ఉండాల్సిన నేను, ఇప్పుడు నేను పోడియం దగ్గర ఉన్నాను కదండి, పోడియం దగ్గర నుండి ఉండాల్సిన నేను, ఇది నా స్థానం అనుకోండి, ఇది దేవుడు నాకు నియమించిన స్థానం, ఇది దేవుడు నాకు నియమించిన స్థలం అనుకోండి. రాజీ పడటం అంటే ఎలాగుంటుందంటే, మెల్లమెల్లగా ఒక స్టెప్ వెనక్కి వెళ్ళటం, మరి ఒకసారి వెనక్కి వెళ్ళటం, మరొకసారి వెనక్కి వెళ్ళటం. నేను ఉండాల్సింది ఎక్కడుంది, నేను ఉన్న చోట ఎక్కడుంది కదండి. రాజీ పడటం కూడా అదే. మెల్లమెల్లగా కొంచెంగా ఒకే రోజు మొత్తం కాంప్రమైజ్ కాదు, కానీ ఒక్కొక్క రోజు కొంచెంగా మెల్లగా జారిపోవటం, మెల్లగా దిగజారిపోవటం, మెల్లగా అడుగంటిపోవటం. పరిశుద్ధత విషయం, మరి ముఖ్యంగా యవనస్తులు పరిశుద్ధత విషయంలో అనేకసార్లు రాజీ పడుతుంటారు. ఎందుకంటే మనుషులు మెప్పించడానికి, ఆ వ్యక్తిని మెప్పించడానికి, ఈ వ్యక్తిని మెప్పించడానికి, వారి మాటలకి లొంగిపోవడానికి. ఒకవేళ యోసేపు అలాగ లొంగిపోయి ఉంటే ఆ స్థానము ఎప్పుడో కోల్పోయి ఉండేవాడు కదా. అదే దేవుడు నియమించిన స్థానం ఏంటి? ఐగుప్తులో గొప్ప స్థితిలో ఉండాలి యోసేపు. ఆ స్థితిలో ఉండి తన అన్నలందరినీ కాపాడాలి, తన తండ్రి సంతానాన్నంతా కాపాడాలి, ఆ వంశాన్ని కాపాడాలి అని దేవుడు ఉద్దేశించిన కార్యం అది. ఒకవేళ యోసేపు కానీ ఆ పోతిఫర్ భార్య చెప్పిన మాటలు విని, పర్వాలేదులే, అంత గొప్ప స్త్రీ, అంత గొప్ప అధికారి స్త్రీ నన్ను అడుగుతుంది కదా, ఎంత గొప్ప భాగ్యం అని అనుకున్నాడా? లేదు కదా. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కాంప్రమైజ్డ్, ఒకవేళ ఆ విషయంలో తను రాజీ పడుంటే ఆ స్థానంలో ఉండేవాడా? సో దేవుడు మనకి నియమించిన స్థానం ఒకటి, అప్పది కావాలని మనల్ని వెనక లాగుతూ ఉంటాడు. ఇలాగా ఒకేసారి లాగాడు. ఇందాక చెప్పిన రీతే కొంచెంగా మెల్లమెల్లగా ఈరోజు మెల్లమెల్లగా ఎటువంటి పాపంలో పడుతున్నారు, మెల్లమెల్లగా దేవుని దగ్గర నుంచి ఏ విషయంలో దూరం అవుతున్నారు. మీరు కదా, దేవుడు మిమ్మల్ని కదా పిలిచాడు పరిచర్య చేయమని, ఆయన సేవలో వాడబడాలని, లేకపోతే ప్రార్థనలో పాల్పంపులు పొందాలని, ఉపవాసం ఉండాలని, ఇవన్నీ చేయమన్న దేవుడు మిమ్మల్ని చెప్పాడు కదా. కానీ మీరెందుకు వెనక జారిపోయారు? ఎందుకు ప్రార్థనలో తక్కువ అయిపోయారు? ప్రార్థన స్థితి, ప్రార్థన జీవితం ఎందుకు తక్కువ అయిపోయింది? ఈరోజు అడగండి, మిమ్మల్ని మీరు అడగండి, వాట్ ఈస్ దట్ ఈస్ మేకింగ్ మీ గో ఫార్ ఫ్రమ్ గాడ్? దేవుని దగ్గర నుండి నన్ను ఏంటది దూరం చేస్తుంది? ఏ విషయంలో నేను రాజీ పడుతున్నాను? ఏ విషయంలో నేను కాంప్రమైజ్ అవుతున్నాను? వాట్ ఈస్ దట్? హూ ఎవర్ ఇట్ ఈస్, నేను ఒకటి చెప్తానండి, దేవుని కోసం ఎవరినైనా కోల్పోండి, ఎవరినైనా విడిచిపెట్టండి, రెండంతలుగా దేవుడు ఇస్తాడు.
రెండంతలుగా ఇస్తాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను చాలా మందిని కోల్పోయాను ఎప్పుడు దేవుని పిలుపుకి లోబడిన తర్వాత. కానీ ఇప్పుడు మీరందరూ ఎంతమందిని ఎంతగా ప్రేమించేవారిని దేవుడు నాకు ఇవ్వలేదా? ఆ కొద్ది మంది కోసం నేను దేవుని తృణీకరించుంటే ఇంత గొప్ప స్థితి కలిగి ఉండేదా? ఆ చిన్న చిన్న త్యాగాలనే దేవుడు లెక్క చేస్తాడు. ఆ చిన్న త్యాగం దేవుని కోసం చేయకపోతే దేవుడు దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు, నన్ను ఉన్నత స్థితిలో ఉంచయ్యా, నన్ను హెచ్చించయ్యా అని అడుగుతున్నారే కానీ దేవుని కోసం మీరు ఎవరినైనా దేనైనా త్యాగం చేస్తున్నారు. ఇది దేవుడికి ఇష్టం లేదు అని తెలిసి కూడా చేస్తున్నారా? ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ లుక్ బ్యాక్. వాళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళని బాధ పెడతానా, వాళ్ళు నా గురించి అసహ్యంగా మాట్లాడతారు, వాళ్ళు నా గురించి ఇలాగ అనుకుంటారు. డజంట్ మ్యాటర్. ఏమనుకున్నా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అయ్యా, నేను నీ కోసం ఈ త్యాగం చేస్తున్నాను. నేను నీ కోసం, నీ నిమిత్తమై, నీ కోసం. బికాస్ దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై గాడ్.